ఓ పక్క ఇన్ని రకాల సంచలనాలు వస్తున్నాయి. 1500,00,00,000 మార్కుని దాటింది. మామూలుగా అయితే గనక రూ. 100,00,00,000 క్లబ్‌లోకి చేరింది. రూ. 200,00,00,000 క్లబ్‌లోకి జరిగింది. రూ. 300,00,00,000 క్లబ్‌లో చేరింది. 400,00,00,000 క్లబ్‌లో చేరిందని ప్రతి ఒక్కటి గొప్ప న్యూస్‌గానే చిత్రీకరిస్తాం. కానీ ఇక్కడికొచ్చేసరికి ఎందుకు చిత్రీకరించట్లేదు? దానికి ఖచ్చితమైన కారణాలున్నాయి. 4 తారీఖు ఈవినింగ్ ప్రీమియర్స్ రోజున సంధ్యా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటే ఈ మౌనం మొత్తం అందరూ సైలెంట్‌గా ఉండటానికి కారణం. యూనిట్ అంతా గూడా అత్యద్భుతమైన సంబరాలు జేసుకోవాల్సిన టైంలో గూడా ఎందుకు అందరూ మౌనంగా ఉన్నారు? ఓ పక్క 'అల్లు అర్జున్' అరెస్ట్ అని, ఇంకో పక్క 'సంధ్య థియేటర్' తొక్కిసలాటలో 'రేవతి' అనే ఒక యువతి మృతి చెందింది. తన కుమారుడు ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఇలాంటి అనేక భావోద్వేగాల మధ్య చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆ సినిమా టీమ్ అంతా. ఓ పక్క ఇంత సంపాదించాం, ఇంత ఆనందంగా ఉన్నాం, ఇంత గొప్పగా మేము చేసాం సినిమా అని జెప్పి చెప్పుకోవాలని ఉన్నా ఎక్కడ చెప్పుకోలేని పరిస్థితిలో ఆ టీమ్ అంతా మునిగిపోయింది. ఓ పక్క 'మైత్రి' నిర్మాతలకైతే నిజంగా వాళ్ళు చేసిన వర్క్, ఓ పక్క యలమంచిలి రవిశంకర్ గాని, నవీన్ ఎర్నేని గాని నిర్మాతలుగా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాల్సిన సందర్భం. వాళ్ళు నిజంగా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నప్పటికీ బయట పడలేని పరిస్థితిలో మాత్రం ఖచ్చితంగా ఉన్నారని చెప్పాలి. చాలా ఒక నిండు ప్రాణం బలిగుందే అనే ఒక బాధ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. బాబు ఆస్పత్రి నుంచి ఎప్పుడు బయటకొస్తాడు? నిజంగా నిండు ప్రాణంగా, హ్యాపీగా అతని బాబు బయటికి రావాలని ప్రతి ఒక్కరు గూడా ప్రే జేస్తున్నారు. ఇలాంటి